కూటమి అధినేత పారిపోయాడు. ఆ కూటమి దత్తపుత్రుడు ఏమయ్యాడో తెలీదు. ఆ కూటమిని మోసిన జాతీయ పార్టీ అడ్రస్ గల్లంతు కాబోతోంది. ఈ పరిస్థితుల్లో మరలా అగైన్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో అధికారాన్ని చేపట్టబోతా ఉన్నాడనేది స్పష్టంగా అన్ని సర్వే సంస్థలన్నీ, జాతీయ సర్వే సంస్థలు మొత్తం ఏకతాటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీయబోతా ఉంది. మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడని చెప్పేసి స్పష్టంగా చెప్తున్న ఈ పరిస్థితులు మనం చూసాం. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో కుట్రలు పన్నారు, కుతంత్రాలు చేశారు. ఎలక్షన్ కమిషన్ కొంతమందిని ఎస్పీలను మార్చారు, కొంతమంది కలెక్టర్లను మార్చారు. మార్చిన చోటే గొడవలు జరిగినాయి. ఆ గొడవలు జరిగిన దగ్గర మళ్ళా అధికారులను సస్పెండ్ చేశారు. అంటే పరిపాలన సక్రమంగా చేసే ఎస్పీలని, కలెక్టర్లని కావాలని కుట్రపూర్వకంగా మారిస్తే మరలా అదే ప్రాంతంలో గొడవలు జరిగినాయి. మరలా అదే అధికారులని సస్పెండ్ చేశారు. అంటే నిబద్ధతలను గాలికి వదిలేశారు. వ్యవస్థల్ని వాడుకున్నారు. వ్యవస్థల్ని బస్టు పట్టించడంలో చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గుడు, బస్టు పట్టించాడు. అయినా సరే ప్రజాస్వామ్య బద్దంగా జరిగే ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడ్డాం. ప్రజల ఆశీస్సులతో గెలవబోతా ఉన్నాం. నమ్మకం మా మీద ఉంచారు. నమ్మకం మా లీడర్ మీద ఉంచారు. మా జగనన్న మీద ఉంచారు జనం. ఎన్ని కుట్రలు పనినా, ఎన్ని విధ్వంసాలు సృష్టించినా, శాంతి భద్రతల్ని విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎన్ని దుర్మార్గాలు కేరళకి చేసినా సరే ప్రజాస్వామ్యంలో గెలవబోతా ఉంది. ఈరోజు మా మీద, మా పార్టీ లీడర్ల మీద, ఆఖరికి నా మీద కూడా, మంత్రుల మీద కూడా తీనాట్ 2లు, తీనాట్ 7లు, ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెట్టినా సరే ధైర్యంగా ప్రజాక్షేత్రంలో నిలబడ్డాం, గెలవబోతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రేపరేపలాడబోతా ఉంది. జూన్ 4వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా సంబరాలకు సిద్ధం కమ్మని చెప్పేసి మీ ద్వారా కూడా పిలుపునిస్తా ఉన్నాం. పెనమలూరులో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు నమ్మారు, జగనన్నని దీవించారు, జగనన్నని మెచ్చుకో. ఎన్నిక ఎప్పుడు జరుగుద్దా? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం సేవ చేశాడు, జగనన్న కోసం ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని చెప్పేసి తహతహలాడారు. ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేశారు. పల్నాడులో శాంతి భద్రతల్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది తెలుగుదేశం పార్టీ. అక్కడ అల్లర్లకి ప్రేరణ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడే. ఎక్కడ ఏది జరిగినా సరే రెచ్చగొట్టే కార్యక్రమం చేసింది చంద్రబాబు నాయుడే, తెలుగుదేశం పార్టీనే. మేము ప్రజాక్షేత్రంలో శాంతియుతంగా ఉన్నాం. మేము ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఓటు వేయడానికి మాకు సిద్ధంగా ఉంటే మా పార్టీ మేమెందుకు అల్లరి చేస్తాం? మేమెందుకు రెచ్చగొడతాం? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆరిపోయే దీపంలాగా ఉన్నాడు కాబట్టి, ఆరిపోతానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి, తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు కాబోతోంది కాబట్టి ఈ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాడు, శాంతి భద్రతకు విఘాతం కలిగించాడు, వ్యవస్థల్ని